ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెట్టకూడదు నేను చాలా 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 థ్యాంక్స్. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను. బాబా, శివబాబా, బ్రహ్మబాబా ఎవరంటే వాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు మన తండ్రులే. మన తండ్రులు నా చిన్నప్పుడు ఏంటంటే మా ఫాదర్, మేమందరం కూడా 5 బ్రదర్స్లో కూడా మా ఫాదర్ దగ్గర జేబులో నుంచి డబ్బు తీసుకునే అధికారంలో అక్కడికే ఉండేది. ఎవరిని మా ఫాదర్ యాక్సెప్ట్ చేసేవాడు కాదు. అట్లాగే శివబాబా, బ్రహ్మబాబా కూడా నాకు ఏది కావాలంటే అది, ఎప్పుడు కావాలంటే అప్పుడు అట్లా తీసుకోవడానికి అనుమతిస్తాడనమాట. అట్లాగే హజారం భుజ బాబా అన్నారు, కానీ హజారం భుజ మన పిల్లలమే. నాకు హజారం భుజ కాదు, ఇంకా ఎక్కువే. ఏ క్షణంలో ఎవరు కావాలంటే వాళ్ళు నాకు సహయోగం ఇస్తారు. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అంటే నా ఒక్కడి వల్ల ఏం కాదు, అది మీ అందరి యొక్క అది అంత కారణం వలన దాది యొక్క బ్లెస్సింగ్స్. అట్లాగే మన మృత్యుంజయ బాయి ఎట్లా అంటే డే అండ్ నైట్ అదెక్గా నాకు సహయోగం ఎట్లా ఇస్తారంటే రాత్రి పడుకుని కూడా నాకు చెప్తా ఉంటారు అన్నమాట. అట్లా అంటే అంత పాలన ఎవరు ఇవ్వలేరు, అంత జరగదు. మరి నా అదృష్టం, మనందరి అదృష్టం, మీ అందరి భాగ్యం కూడా తయారైపోతుంది. మరి ఎటువంటి వాళ్ళు కూడా ఒక పైసా తీయని వాళ్ళు కూడా నాకు సహయోగం ఎదుర్కోవడమే కాకుండా లాస్ట్ ప్రోగ్రాము మనం ఫిల్మ్ సిటీలో జరిగింది. నాకు ఆరోగ్యం బాగాలేదు, కానీ ఆంజనేయులపై టోటల్ ప్రోగ్రామ్ ఎక్స్పెండిచర్ అంతా ఒక్కడే తీసుకున్నారు. మనం ఎవరో తీసుకోకుండానే అందరూ తీసుకున్నారు. అట్లా నాకు మరి ఏం చెప్పాలో మాట తెలీదు. ఆంజనేయులపై అట్లా ఎప్పుడు చేయలేదు కూడా, కానీ టోటల్ ప్రోగ్రామ్ మనం అంత పెద్ద ప్రోగ్రాంలో ఆయన టోటల్గా కూడా ఫిల్మ్ సిటీ ఎక్స్పెండిచర్ అంతా కూడా చేశారు. మంజు బేను ఎట్లా చేసిందో ఏం చేసిందో నాకు తెలియదు, నేనైతే ఏం చేయలేదు. అందరూ కూడా మీ అందరూ పార్టిసిపేట్తోనే జరిగింది. అట్లా ఒక ఎగ్జాంపుల్ 36 yearsలో మంజు బేన్ ఎంత డ్రైవింగ్ చేశారు, ఎంత చేశారు, బాబా ఎంత చేశారు, ఇదంతా కనపడేది నిమిత్తంగా నేను కనపడుతున్నాను. కానీ అదంతా మీరు మధువన బ్రదర్స్, సిస్టర్స్, దాదీలు వాళ్ళదే. కానీ మనం ఒట్టిగా నిమిత్తం మాత్రము చెయ్యి మాత్రం మంది, మిగతాదంతా కూడా వాళ్ళది. ఇంత నేను అదృష్టాన్ని మరి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. ఆ భాగ్యం మీరు కూడా అందరూ కూడా భాగస్తులే నిమిత్త మాత్రము. మరి అట్లాగే కుల్దీప్ ఫస్ట్ టైం ఏమి అన్నయ్య మీకేం కష్టం లేదు, మీరు ఒట్టిగా వచ్చేద్దాం అనేది అట్లా తీసుకుంది కుల్దీప్. మన సరోజ్ బేను ఎంతగానో నన్ను ఫాలో చేశారు. సరోజ్ బేన్ కారణం చేతనే మధువనం వెళ్ళడం జరిగింది. ఇట్లా మనం ఒక్కొక్కళ్ళు కాదు, అందరూ బ్రదర్స్ కూడా, నిర్వీర్ భాయ్, రమేష్ భాయ్, జగదీష్ భాయ్, వీళ్ళు ఎలా పాలన చేశారంటే రాత్రి పగలు నాకు సపోర్ట్ చేశారు. మరి ఒక ప్రకాష్ మణి గారి, గుజరాత్ అది సికింద్రాబాద్ క్లబ్లో ఉండి మరి మనకు సేవ చేశారంటే ఎంత గొప్ప విషయమో చెప్పండి. ఇజ్ ఇట్ పాసిబుల్? మన సెక్టర్లో నాకు ఈ రీసెంట్గా దాదీలు ఉండడానికి సరిపడా రూమ్స్ కూడా లేవు, కానీ మనం అన్నీ చేయగలిగాము. అది మన యొక్క అది చాలా యొక్క బ్లెస్సింగ్సే తప్పితే అది మన గొప్పతనం కాదు. మనం విజయ స్థాపనలో ఏంటంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ మొట్టమొదట బోస్బాయ్, విశ్వనాథ్ బాయ్, డాక్టర్ బాయ్, మరి కొండలరావు బాయ్ ఇన్ని సంవత్సరాలు అదక్గా సపోర్ట్ చేశారు. అంత ఇంత కాదు, వాళ్ళు ఎంత చేశారన్నా కూడా తక్కువే. డాక్టర్ బాయ్ చెప్తూ ఉండేవాళ్ళు, డబ్బులు ఉన్నాయి నాకు ఖర్చు పెట్టండి, మీరు ఖర్చు పెట్టండి అన్నయ్య అన్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మనకి ఎవరు లేదు. కస్తూరి బాయ్ కూడా అట్లాగే. మనందరం కూడా చాలా సంతోషించాలి. ఇలాంటి మన ఫ్యామిలీలో ఉన్నందుకు మనం చాలా గొప్పతనం. నేను చాలా అదృష్టవంతుని. అట్లాగే మన వీరారెడ్డి బాయ్, మరి మన ఈశ్వరయ్య బాయ్ ఎక్స్ట్రాడినరీ సర్వీస్, ఫిలిం సిటీ వాళ్ళకి చేసిన సర్వీసు మనం చెప్పకూడదు సభాముఖంగా, కానీ ఎక్స్ట్రాడినరీ చేసి రామోజీరావు గారు మనతో ఉన్నారంటే ఆయన చేసిన సర్వీసే దానికి ముఖ్య కారణం అన్నమాట. అట్లాగే రమేష్ భాయ్ కూడా ఎక్స్ట్రాడినరీ సర్వీస్. ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలంటే మనకు ఒక రోజు సరిపోదు వాళ్ళ సర్వీస్. కానీ నిమిత్తం మాత్రం కనపడేది మాత్రం మనం, కానీ చేసినంత వాళ్ళు
మనం బాబా మనందరం కూడా బాబాకి థ్యాంక్స్ చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళందరికీ చేరిపోతుంది. ఎవరి అకౌంట్స్ వాళ్ళకే, దీనిలో ట్రాన్స్ఫర్స్ ఏం లేవు. ఎవరు ఏం వాక్యం తయారు చేసుకున్నారంటే వాళ్ళకే సరిపోతుంది. బ్రింజరాజ్ ఫ్యామిలీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వాళ్ళు 50 కోట్ల రూపాయలు 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం ఏంటి, 50 కోట్ల వర్త్ ఆఫ్ ల్యాండ్ ఇవ్వడం ఏంటి, మనం 100 crores ప్రాజెక్ట్ చేయటం ఏంటి, ఎక్కడ ఎన్నోలో మనం చేయలేము. అటువంటి ఫ్యామిలీ మన సాత్ ఉండటం అంటే చాలా గొప్ప విషయం. వాళ్ళంతా ఎంతో సింపుల్గా ఉంటారు. ఎక్కడ ఒక్క వర్డ్ కూడా ఎక్కడ చెప్పరు. నాకు బాధ్యత, నేను ఈ 80 years ఎందుకు తీసుకుంటున్నారంటే చేసేవాడు చేయించేవాడు బాబా, కానీ మనం మాత్రం నిమిత్తం మాత్రమే. ఏ రకంగా కూడా ఏ రకమైన క్రెడిట్ కాదు. మన సిస్టర్స్ అందరూ కూడా ఎక్స్ట్రానల్ సిస్టర్ జీవితాలు ఇచ్చారు, మనం కూడా పార్ట్ ఆఫ్ ఇట్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీ అందరికీ కూడా థ్యాంక్స్. స్టేజ్ మీద అందరికీ కూడా बहुत థ్యాంక్ యూ. అంటే జీబీపీ రావు గారు ఎక్స్ట్రాడినరీ ఆయన. నిన్న అనగానే ఆయన వచ్చేసారు. అట్లాగే మరి ఏ ఒక్కరికి కూడా మరి అట్లాగే శివ్ కుమార్ కూడా ఎంతో సర్వీస్ చేశాడు మనకి. నాకు ఎప్పుడు రాత్రి పగలు ఎట్లా కావాలంటే అట్లా చేసేవాడు అనమాట. ఇప్పుడు అందరూ కూడా తయారయ్యారు. ఇప్పుడు మరి రంజను, రాజు, శివనాథ్, అట్లాగే మన సిస్టర్స్ అందరూ కూడా తయారయ్యారు. ఇప్పుడు నాకు పని తక్కువ ఉంది, ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఓం శాంతి. చాలా చాలా ధన్యవాదాలు అన్నయ్యకి. అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకుని అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మనం సన్మాన కార్యక్రమం చూస్తున్నాము. మంచిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. మరి అతి ఆదరణని గుర్తించి జయబాయిజీగా సన్మాన కార్యక్రమం देख रहे हैं. We request సన్మానం చేయడానికి తర్వాత అందరికీ అవకాశం దొరుకుతుంది. దయించి ఇప్పుడు ఎవరు కూడా పర్సనల్ సన్మానం చేయడానికి స్టేజ్ పైకి రావద్దు. नम्र निवेदन है जिन किसी को भी पर्सनली कुछ सम्मान या सौगात गिफ्ट देना है उसके लिए बाद में मौका है. अभी कृपया कोई भी स्टेज पे नहीं आएंगे अपना पर्सन की सभी सम्मान का प्रोग्राम है. అలాగే డాక్టర్ భాయ్ వాళ్ళ సన్ అండ్ డాటర్ తేజ అక్కయ్య గారు అండ్ తేజ అండ్ ఫణిశ్రీ వాళ్ళిద్దరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇప్పుడు మనం సత్యనారాయణ అన్నయ్య గారి సన్మానం చూస్తున్నాము. అనురాధకే సత్యనారాయణ అన్నయ్య గారి సన్మానం జరుగుతుంది. అన్నాజీ మరియు శారదా దీదీజీ వారి యొక్క సన్మానం చేస్తున్నారు. ఫణిశ్రీ అండ్ తేజ మీరు కూడా స్టేజ్ పైకి. దీని తర్వాత మంచి కేక్ కటింగ్ ఉంది. ఆ కేక్ అందరికీ కూడా లభిస్తుంది. ట్రిపుల్ సెలబ్రేషన్ అంటే ఎంత పెద్ద కేక్ ఉంటుంది కదా. అందరికీ గిఫ్ట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ కోసం అన్నయ్యలు ఒకవైపు అక్కయ్యలు ఒకవైపు ఉంటారు. ఎవరైతే టీచర్ అక్కయ్యలు, సరెండర్ బ్రదర్స్, సరెండర్ సిస్టర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం స్టేజ్ పైకి వచ్చి శారదా బెహన్జీ గారి నుంచి గిఫ్ట్ తీసుకుంటారు. మిగిలిన ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా గెస్ట్స్ వచ్చారో వాళ్ళు అన్నయ్యలు ఒకవైపు అక్కయ్యలు ఒకవైపు ఉంటారు. దయించి గమనించగలరు. టీచర్ అక్కయ్యలందరూ స్టేజ్, సరెండర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైతే నివాసీస్ ఉంటారో సెంటర్ నివాసీస్ వాళ్ళు స్టేజ్ పైకి రాగలరు. దయించి పర్సనల్ సన్మానం చేయడానికి ఎవరు ఇప్పుడు స్టేజ్ పైకి రాకండి. తర్వాత అవకాశం లభిస్తుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత సత్యనారాయణ అన్నయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా స్టేజ్ పైకి రాగలరు. సత్యనారాయణ అన్నయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్టేజ్ పైకి రాగలరు. हमारे बीच में बहुत फेमस सिंगर है संदीप भाई. అన్నయ్య గారు ఇప్పుడు తన సుందరమైన గాత్రంతో మనం అందరినీ అలరిస్తారు. సందీప్ అన్నయ్య గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.
కరతాళ ధ్వనులు కొట్టండి. అన్నయ్య గారి గానం ఈ యొక్క సెలబ్రేషన్స్ లో ఇంకా ఇంకా ఆనందాన్ని ఉత్సాహాన్ని నింపుతుంది. ఇప్పుడు రెండు సుందరమైనటువంటి గీతాలను మనకి సందీప్ అన్నయ్య గారు వినిపిస్తారు. मेरा बाबा अभी हैप्पी बर्थडे बोलेंगे, केक कटिंग है ना, तो उसके पहले गाना गाएंगे, उसके बाद फिर हैप्पी बर्थडे करेंगे। ओम शांति। आप सबके लिए सबसे पहले सत्यनारायण भाई जी, उनका मृत्युंजय भाई जी की हैप्पी बर्थडे सेलिब्रेशन को सब लोग आप गाएंगे तो अच्छा है। म्यूजिक कोई भी अपना पर्सनल सम्मान करने के लिए प्लीज स्टेज पर नहीं आएंगे। दिल से निकल के सब दिल से निकल के सब बोलते एक नहीं छा गया मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। धरती बोली धरती बोला, धरती बोली धरती बोला, सागर से हवा गया मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। सब लोग बोले छोड़ा, सब लोग ताली बजते ही अच्छा रहेगा।
స్టేజ్ ఎక్కిన వారందరూ దయచేసి స్టేజ్ దిగితే తర్వాత కార్యక్రమం చేయడం ఉంటుంది. సన్మానం చేయడానికి తర్వాత ఆపర్చునిటీ దొరుకుతుంది. దయచేసి అందరూ కూడా స్టేజ్ దిగగలరు. నెక్స్ట్ కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత అందరికి ఆపర్చునిటీ దొరుకుతుంది పర్సనల్ సన్మానం చేయడానికి. దయచేసి ఎవరైతే ఎక్కారో వాళ్ళు స్టేజ్ కి దిగగలరు. తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది ఇంకా మనకి. तो हमने बाबा को बुला लिया. उसके बाद अभी सत्यनारायण भाई जी और ऋतिक भाई जी का बर्थडे है, तो सब लोग हैप्पी बर्थडे गाएंगे क्या? हम सब मिलके उनको बधाई देते हुए अपनी अपनी सब आवाज मिलाइए. बीच बीच में जहां गैप आएगा उनको हैप्पी बर्थडे बोलते हैं. आप भी गाओगे?
है शौक तुझको चांद की उम्र लग जाए आए तो कयामत आए तुम जियो हजारों साल ये मेरी है आरज़ू हैप्पी बर्थडे टू यू सबको हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे పుష్పగుచ్చాలతో సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు మనందరి ఎదురుగుండా సుందరమైనటువంటి కేక్ కనపడుతుంది కదా, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఎవరైతే గెస్ట్స్ వచ్చారో, ఎవరైతే గెస్ట్స్ ఇందాక సీట్ పై ఉన్నారో వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. वेरी गुड. चिन्नारी शुभाकांक्षी अंते చాలా మంచివి కదా. तो अभी केक कटिंग के बाद सभी के लिए गिफ्ट भी है. भाइयां एक तरफ से, बहनें एक तरफ से. అన్నయ్యల గిఫ్ట్స్ ఇవ్వడానికి మమతక్క, జ్యోతక్క రావాల్సిందిగా కోరుతున్నా. అక్కయ్యల గిఫ్ట్స్ ఇవ్వడానికి లతక్క, మణితక్క స్టేజ్ పైకి రాగలరు. టీచర్ అందరూ కూడా శాండల్ ధరించి స్టేజ్ పైన గిఫ్ట్ తీసుకుంటారు. సెంటర్ నివాసి సరెండర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇద్దరు కూడా హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సెంటర్ నివాసి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ kindly collect a Ishwariya Sagauti gift from Shanta Banerjee on the stage. Brothers, one side we collect the bag and cake from Mamta Banerjee and Jyoti Bain, and sisters will collect their gift from Mata Bain and Manita Bain. అందరూ